వరకు ఏం చేసిరమ్మా బయట వాళ్ళు ఏం చేస్తారో ఎస్టీపీ చేస్తారేమో అని భయానిక కూర్చున్నాము. ఏం చేయాలి, దోమలు కరుస్తుంటే కూడా నిలబడ్డాము. ఇక వాళ్ళు కూర్చొని మనలనే చూస్తున్నారు, ఎప్పుడు ఏం దవ్వుతారో ఎప్పుడు ఏం చేస్తారో అని ఇదే టెన్షన్ అయిపోయింది. మొత్తానికి రోడ్ల మీద తీసుకొచ్చిండు. మొత్తం రోడ్ల మీద తెచ్చిండు, మళ్ళీ ఏమి చేస్తాడో ఏమో అర్థం అవుతలేదు. తిరిగి తిరిగి కాళ్ళు పోతున్నాయి, టైంకు తిండి కూడా తింటలేరు పిల్లలు. అసలు ఎంత నిద్ర లేక ఇదవుతుంది, చాలా కష్ట పరిస్థితి ఉంది. ఇక మళ్ళీ ఈ రేవంత్ రెడ్డికి ఎట్లా ఇదవుతాడో ఏమో, మా ఉసురు దాకిపోతాడో ఉంటాడో కూడా మాకు అంత బాధ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి కదమ్మా, మీరు శాపనాదాలు అదే పెట్టాలి, ఇక ఆ పరిస్థితి తెస్తుండు. మాకు మంచిగా చూస్తే మంచిగా ఉంటుండే, మంచిగా చూస్తలేడు కదా, మేము చాలా బాధపడుతున్నాం. ఇంట్లో బాధలు ఇవన్నీ ఇది చేసుకోవాలంటే కంటికి నిద్ర లేదు, తిండి లేదు, పిల్లలు తిరిగి తిరిగి ఇదైపోతున్నారు. ఇదంతా ఏంది ఈ ప్రపంచము? ఓటేసి గెలిపించినందుకు ఈ బాధ వచ్చింది మాకు. ఇప్పటికైనా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి పెద్ద మనసు చేసుకొని? మేమైతే అయినా కాదనే చెప్తాం, మాకు వద్దు, ఇది ఇక్కడ వద్దే, ఎస్టీపీ వద్దు మాకు. మీరు ఏది ఇచ్చినా వద్దు మాకు, ఎస్టీపీ పెట్టకండి, మాకున్న 4 రోజులు మంచిగా ఉండనియండి. చిన్నప్పటి నుంచి మేము కష్ట జీవితంతో బతికి పిల్లలను పైకి తెచ్చినాం. ఇప్పుడు ఆ పిల్లలకు కూడా అదే ఇది చేస్తే ఎట్లా అండి చెప్పండి? మేమే ఇల్లు లేక బాధపడి ఎట్లనో అట్లా ఇది చేసుకున్నాము పిల్లలను చదివిపించి. ఇప్పుడు మళ్ళీ పిల్లలకు అదే బాధ పెడితే ఎట్లుంటుంది మాకు చెప్పండి మీరే? అందు గురించే అది మంచిగా చేయాలని కోరుతున్నాం ప్రజలు చూసి.